ఫస్ట్ లవ్ మోసపోయి ఇంకా లైఫ్లో లవ్వే వద్దు నేను దేవదాస్ని అనే అమ్మాయిలు ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళగానే మళ్ళీ లవ్లో పడతారంట. ఇదే లాజిక్తో కిరణ్ అబ్బవరం తీసిన సినిమాయే చెన్నై లవ్ స్టోరీ. ఇది హిట్టా ఫ్లాపా 2 minutesలో చెప్పేస్తా, స్కిప్ చేయకపోయా. హీరోయిన్ నివేదిత ఫస్ట్ లవ్లో మోసపోయి దాని నుండి ఎస్కేప్ అవ్వడానికి చెన్నై షిఫ్ట్ అవుతుంది. అక్కడ మన హీరో స్టీవెన్ శంకర్ ఫ్యూచర్లో రాజమౌళి అవ్వాలని కలలు కనే స్ట్రగ్లింగ్ డైరెక్టర్. వాళ్ళిద్దరి లవ్ ఎలా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎందుకు బ్రేక్ అయింది అనేదే పాయింట్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ ఫ్రెష్. మణిశర్మ సోల్ఫుల్ మ్యూజిక్, ఒక 2 మంచి సాంగ్స్, హీరో హీరోయిన్ మధ్య క్యూట్ ఫైట్స్, 3 or 4 హార్ట్ టచింగ్ సీన్స్ అన్ని సెట్ అయ్యాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో ఇంకా ఏమైనా ఉందా అనే క్యూరియాసిటీతో లేపుతుంది. శ్రీ గౌరీ ప్రియ యాక్టింగ్ కే 10కి 10 ఇవ్వచ్చు. ఏడుపు సీన్ కూడా క్యూట్ గా ఏడుస్తుంది భయ్య. కిరణ్ అబ్బవరం కూడా ఈసారి అరుపు లేకుండా చాలా సెటిల్ గా చేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్ సిగ్నల్ పోయినట్టు గ్రాఫ్ మొత్తం డౌన్ అవుతుంది. సేమ్ ఎమోషనల్ డ్రామాని స్ట్రెచ్ చేసినట్టు హీరోయిన్ క్రయింగ్ ఎక్కువైపోతుంది. ట్విస్ట్లన్నీ ముందే గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ అంతా బాగానే తీసుకువచ్చారు. లాస్ట్ లో డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఏంటి అని అనిపిస్తుంది. అంత బిల్డ్ చేసిన స్టోరీకి ఎండింగ్ సాటిస్ఫైయింగ్ గా లేదు. ఇక ఫైనల్ గా సినిమాని చూడొచ్చా లేదా అని చెప్పాలంటే, ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చూడాలి, గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి. యాక్షన్ మాస్ డైలాగ్స్ కోసం వెళ్తే ఇంట్లోనే కూర్చొని రీల్ చూడండి భయ్య, మనీ వేస్ట్. ఫస్ట్ హాఫ్ లవర్స్ కి ఐస్ క్రీమ్ లాంటిది. సెకండ్ హాఫ్ బ్రేకప్ తర్వాత ఫ్రెండ్ ఇచ్చే బోర్ అడ్వైస్ లాంటిది. ఫైనల్ గా నా రేటింగ్ అయితే 3 out of 5. మీరు మూవీ చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.